ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా గురించి గత కొన్ని నెలలుగా ఒక వార్త సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఓ పవర్ఫుల్ క్యామియా పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం. అయితే ఇప్పుడు ఆ రూమర్లపై క్లారిటీ వచ్చేసింది. అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో మరో వార్త కూడా జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అదే షారూఖ్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు ప్రధాన కారణం అట్లీ షారూఖ్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన జవాన్ సినిమా. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో రాకాలో కూడా షారూఖ్ ఖాన్ కనిపిస్తారని చాలా మంది భావించారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు పలు జాతీయ మీడియా సంస్థలు కూడా షారూఖ్ ఖాన్ క్యామియో గురించి కథనాలు ప్రచురించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారం భారీగా వైరల్ కావడంతో అభిమానులు నిజంగానే సినిమాలో షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని భావించారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల్లో ఈ క్యామియోపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా వరుస కథనాల కారణంగా ఈ వార్త నిజమేనని చాలామంది నమ్మారు. అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం చిత్ర బృందం షారూఖ్ ఖాన్ను అసలు సంప్రదించలేదని తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న క్యామియో వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్ని ఊహాగానాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇకపై చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. అభిమానులు కూడా ఇప్పుడు చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కథను కూడా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. షారూఖ్ ఖాన్ ఈ సినిమాలో లేకపోయినా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్పై మాత్రం అభిమానుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, అల్లు అర్జున్ స్టైల్, దీపికా గ్లామర్ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరి షారూఖ్ ఖాన్ క్యామియో లేకపోవడం మీకు నిరాశ కలిగించిందా, లేక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ చాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.